ఈ వైద్య క్యాంపులనేటివి ఈరోజు కొత్తగా నిర్వహించడం లేదు. మేము చదువుకునే రోజుల్లో నుంచే ఈరోజు వైద్యాన్ని ప్రజలకు చేరువ జేయాలా, ఈరోజు గ్రామీణ ప్రాంత ప్రజలకు మెడికల్ క్యాంపుల ద్వారా సాయం అయితదని జెప్పని, ఈరోజు మెడికల్ క్యాంపులు కంటిన్యూయస్‌గా పెట్టుకుంటూ వస్తున్నాం మేము. ఈరోజు జిల్లాల మేము చదువుకునే రోజుల్లో గూడా జిల్లాల కొన్ని పోరాటాలు జేయడం జరిగింది. మరి 22/6/2009 నాడు ఇదే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల ఆనాడు ఆరోగ్యశ్రీ 2 హాస్పిటల్లుండే. ఒకటి ఎస్‌విఎస్ హాస్పిటల్, ఒకటి ప్రభుత్వ హాస్పిటల్. ఆనాడు జరిగిన కొన్ని అవకతవకలతోటి ఈ జిల్లాల ఆరోగ్యశ్రీ ఆగిపోయింది. ఆగిపోతే ఆనాడు విద్యార్థి నాయకులుగా ఉన్న మేము వెంటనే వైఎస్ గారి అపాయింట్‌మెంట్ తీసుకొని కలిసి 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీ క్యాంప్ ఆఫీస్‌కి ఈరోజు ఆరోగ్యశ్రీ ఆగిపోయింది సార్ జిల్లాకంటే వారం రోజుల్లో మళ్ళీ ఆరోగ్యశ్రీని పునఃప్రారంభించడం జరిగింది. అంటే ఒక్కటి కాదన్నా చదువుకునే రోజుల్లో నుంచే మేము ఈ క్యాంపులనేది నిర్వహిస్తున్నాము. మరి ఈరోజు ఒక వారం క్రితమే నస్రుల్లాబాద్, చెర్లపల్లి, తంగెళ్లపల్లి, నస్రుల్లాబాద్ తాండా 4 గ్రామాలకు కలిపి ఈరోజు 12 రకాల వైద్యులతోటి మెడికల్ క్యాంప్ ఉచితంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోటి పాంప్లెట్లు కొట్టించి గ్రామాన పాంప్లెట్లు పంచి డప్పు చాటింపేసి అక్కడ కార్యక్రమం నిర్వహించాలని చెప్పని నిర్ణయించాం. మరి వచ్చిన డాక్టర్లకు భోజన వ్యవస్థ, వచ్చిన పేషెంట్లకు కూడా భోజన వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు అని చెప్పని. మరి ఈరోజు నస్రుల్లాబాద్ గ్రామంలో వెన్యూ ఎక్కడ పెట్టినాము అంటే గుడి పక్కల ఒక షెడ్ ఉంటది. ఆ షెడ్డు ఎప్పుడు 2017లో ఆ షెడ్ మేము నిర్మించినాం మా హయాంలో. మరి 2017లో ఆ షెడ్ నిర్మించడానికి కారణం ఏందంటే గ్రామంలో సామూహిక కార్యక్రమాలు, శుభకార్యాలు చేసుకోవడానికి ఎక్కడ కూడా స్థలం లేదు. అన్నప్పుడు గ్రామం మధ్యల ఒక షెడ్ ఉండాలి. ఒక 500 మందితోటి ఒక కార్యక్రమం చేసుకోవడానికి అది కూడా ఉచితంగా అని చెప్పని 2017లో ఆ షెడ్ నిర్మించడం జరిగింది. మరి 2017లో ఆ షెడ్ నిర్మించిన తర్వాత నేటి వరకు ఆ షెడ్‌ల 4 క్యాంపులు చేయడం జరిగింది. ఈ ఫోటో అదే షెడ్‌లో జరిగిన క్యాంప్. ఈ ఫోటో. మీకు గూడా అందరికి పెట్టడం జరిగింది. అదే షెడ్‌ల 4 సార్లు మెడికల్ క్యాంపులు నిర్వహించడం. ఇది ఐదో క్యాంప్ నిన్న పెట్టేది. అదే విధంగా కులాలకు, మతాలకు అతీతంగా ఆ షెడ్‌లో ఎవరు శుభకార్యాలు చేసినా మేము వాళ్ళని అనుమతించాం. ఈరోజు ఒక ముస్లిం టీచర్ రిటైర్మెంట్ జరిగితే ఇమాముద్దీన్ సార్ అని చెప్పని ఊరు బయట స్కూల్ ఉంటే అక్కడ జరగొద్దు. రిటైర్మెంట్ ఫంక్షన్ ఘనంగా వీడ్కోలు పలకాలని ఊరు మధ్యలో ఈ షెడ్‌లో రిటైర్మెంట్ ఫంక్షన్ చేసి పంపించాం. ఈరోజు ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్‌లు, బర్త్‌డే ఫంక్షన్‌లు చిన్నగా చాతగాని వాళ్ళు ఎవరున్నా చిన్న చిన్న పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా అక్కడ మేము అవకాశం ఇచ్చినాం వాళ్ళకు. అంటే గుడి దగ్గర నాన్ వెజ్ పెట్టకుండా వెజ్ ఎవరు పెట్టినా సరే అనుమతించినాం. ఒక్క రూపాయి కూడా ఎవరితోటి గుడికి గట్టియలేదు, గ్రామ పంచాయతీకి గట్టియకుండా పూర్తిగా ఉచితంగా ఆ షెడ్‌ని వాడుకోవచ్చని చెప్పినాం. మరి ఈరోజు అదే షెడ్‌ల క్యాంప్ నిర్వహిస్తే ఏం సమస్య అని చెప్పని మేము అడుగుతున్నాం ఈరోజు. ఈరోజు కొందరు మాట్లాడుతున్నారు. అక్కడ వచ్చి మూత్రాలు చేస్తారు. అపరిశుభ్రం అయితది. మరి పెట్టిన 12 విభాగాలుల్లా ఎక్కడ గూడా మూత్ర పరీక్ష అనేది లేనే లేదు. మరి మూత్ర పరీక్ష లేనప్పుడు ఏ విధంగా అక్కడ అంటే ఎక్కడ పోయి ఇది ఒక పార్టీ వాళ్ళు చేస్తున్న మంచి కార్యక్రమం. ప్రజలు ఎక్కడ వీళ్ళ సైడ్ అట్రాక్ట్ అయితారని ఒక దురుద్దేశంతోటి ఈరోజు అక్కడ ఉన్న సర్పంచ్ భర్త, ఇంగో వ్యక్తి ఈరోజు ఎలాంటి అధ్యక్షుడు లేకుండా నేను అధ్యక్షుడని చెప్పని ఈరోజు ఆ షెడ్డుకి తాళం వేయడం జరిగింది. మరి ఆ తాళం దీపియమని చెప్పని మేము స్థానిక సిఐకి, డీఎస్పీకి గూడా ఫోను ద్వారా సమాచారం ఇచ్చినాం. పోలీసోళ్ళు గూడా ఒకటే మేమేం జేయలేని పరిస్థితి. మరి ఆడికి 8 మంది కానిస్టేబుల్‌లను ఒక హెడ్ ఒక ఏఎస్ఐని పంపించారు పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు. ఈరోజు ప్రజలకు ఉపయోగపడే క్యాంప్ నిర్వహించే వాళ్ళకి నువ్వు సెక్యూరిటీ ఇయ్యాలనా? లేకుంటే దాన్ని అడ్డుకోవడానికి వచ్చే వాళ్ళకి నువ్వు సెక్యూరిటీ ఇస్తావా? ఈరోజు పోలీస్ శాఖ సిగ్గుపడాలి. ఇక్కడ ఉన్న సిఐ ఈరోజు మరి ఆయన ఎవరి కోసం పనిచేస్తుండు? ఎవరి దగ్గర జీతం తీసుకుంటుండు? మరి ఎవరికి నువ్వు రక్షణ కల్పిస్తున్నావు అని చెప్పని ఇక్కడున్న సిఐని మేము అడుగుతున్నాం ఈరోజు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. గ్రామంలో ఉన్న సర్పంచ్ భర్త ఏమంటాడు? బయట టెంటేసుకోండి. టెంట్ కింద జేయండి.
నిన్న వాతావరణం చూస్తే ఏందంటే 11:30 నుంచే వర్షం ఉంది. మరి ఇంత ఖర్చు పెట్టినోళ్ళము రూ. 1000 టెంట్‌కేం వెనకాలకు పోయేటోళ్ళం కాదు. కానీ నీకు గుండెకు సంబంధించిన ఈసీజీ, 2డీ ఎకో చేయాలంటే నీకు పవర్ సప్లై కావాలా. కంటి పరీక్షకు నీకు ఆ ఆల్ఫాబెట్స్ చదవాలంటే నీకు కరెంట్ సప్లై కావాలా. మరి ఎక్కడనో మనము టెంటేసి అక్కడ పెడితే ఏ విధంగా కరెంట్ సప్లై ఇస్తాం మనం? సరే వర్షం పడ్డది. ఈ ఎక్విప్‌మెంట్స్ అన్నీ ఇమ్మీడియేట్‌గా మనం అక్కడికి ఎట్లా మారుస్తాం? మరి 300 నుంచి 500 మందిని అకామిడేట్ చేసే టెంట్లు మనకెక్కడ దొరుకుతాయి ఆ పల్లెటూరులో? అంటే ఏందిది? కేవలం కుట్రపూరితం. ఒకసారేమో మూత్రాలు పోస్తారు. ఒకసారేమో వర్షాకాలంలో టెంట్ ఏసుకొని బయట పెట్టాలి. మరి మేము నిన్న గమనిస్తున్నాం. ఈ పోలీసోళ్ళు ఏమన్నా చేస్తారా అని చెప్పని. మరి ఒక్కటే అడుగుతున్నా నేను ఈరోజు పోలీస్ వ్యవస్థను కూడా. ఈరోజు సమాజంలో ఏదన్నా ఇబ్బంది జరిగితే వచ్చేది పోలీసుల దగ్గరికి. మరి ఈరోజు మీరు ఏకపక్షంగా ఒక్క పార్టీకి పనిచేస్తే సిగ్గుచేటా కాదా అని చెప్పాలి. ఈరోజు సిఐ గారిని డిఎస్పీని నేను ఒక్కటే అడుగుతున్నా. మీరు యూనిఫామ్ వేసుకుంటే మీ ఇంట్లో మీ పిల్లలు మిమ్మల్ని హీరోలుగా చూస్తారు. కానీ 2 ఏళ్ల పోస్టింగ్ కోసం ఒకరు కాళ్ళు మొక్కి మా తండ్రి పోస్టింగ్ తెచ్చుకున్నాడు. ఆ 2 ఏళ్ళు కూడా వాళ్ళ పనులు చేయడానికే మా తండ్రి తాపత్రయం పడుతూ అమాయకులకు అన్యాయం చేసి మా తండ్రి మాకు ఈరోజు మా ఇంటికి వస్తున్నాడంటే మీ పిల్లలు కూడా సిగ్గుతోటి తలదించుకుంటారు సార్. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. పోలీస్ వ్యవస్థలను అంటే ఒక హీరోగా చూస్తారు. కానీ కేవలం మీ పోస్టింగ్ కొరకు ఈరోజు మీరు జీరోలుగా మిగిలిపోకండి సమాజంలో అని చెప్పని మేము కోరుకుంటున్నాం. ఎస్, గ్రామాలలో ఎవరి తప్పుంటే వాళ్ళని శిక్షించండి, వాళ్ళని వారించండి, తప్పు లేదు. మరి ఈరోజు అన్నిటికంటే నీచమైన విషయం ఏంటంటే డాక్టర్లు 15 మంది డాక్టర్లు గ్రామానికి వచ్చి టిఫిన్ చేసి ఒక గంట సేపు ఒక ఇంట్లో కూర్చుంటే వీళ్ళు ఇదే పోలీస్ శాఖ వాళ్ళు హాస్పిటల్ వాళ్ళకు ఫోన్ చేసి ఇక్కడ ఘర్షణ వాతావరణం ఉంది, మీ డాక్టర్లకు కూడా ఏమన్నా దెబ్బలు తగలొచ్చు, తొందరగా మీ డాక్టర్లను తీసుకుపోండి. ఇదెక్కడ న్యాయం అన్నా? పోలీసు వాళ్ళు రక్షణ కల్పించాలనా, లేకుంటే ఆడ ఉన్న డాక్టర్లను నువ్వు షిఫ్ట్ చేస్తావా? మరి ఈరోజు ఒక్కటే ప్రశ్నిస్తున్నా నేను. ఏ గ్రామమైనా సరే, మేము కూడా సర్పంచులుగా చేసినాం, రాష్ట్ర సర్పంచులకు ప్రధాన కార్యదర్శిగా చేసినాం, జిల్లా అధ్యక్షులుగా చేసినాం. మేమున్నప్పుడు కూడా ఎన్నో సమస్యలు వచ్చినాయి. ఈరోజు ప్రతిపక్షంలో ఓడిపోయిన వాళ్ళు కానివ్వండి, రేపు సర్పంచులు కావాలనుకునే వాళ్ళు కూడా గ్రామాల్లో కార్యక్రమాలు చేస్తారు. ఎవ్వరి అనుమతి కూడా మంచి కార్యక్రమాలకు ఎవ్వరు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు మేము కూడా ప్రశ్నిస్తున్నాం. ఎలాంటి భేషజాలం లేకుండా ఒక వారం నుంచి గ్రామంలో ప్యాంప్లెట్లు పంచినప్పుడు, డప్పు చాటింపు వేసినప్పుడు, మరి బ్రదర్ మీరు క్యాంపు చేస్తున్నారు, మేము కూడా సహకరిస్తామని గా మాట ఎందుకు రాదు? మరి అంటే అధికార పక్షంలో మేము ఉంటే ఎవ్వరైనా ఈరోజు గ్రామాల్లో వేరే కార్యక్రమాలు చేయొద్దు. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ఎవరైనా ఇంకా వేరే గ్రామాల్లో ఎవరన్నా కూడా ఇలాంటి పద్ధతిని మార్చుకోవాలి. ఈరోజు మీ ఈగోలకు పోయి ఆ 4 గ్రామాల ప్రజలు ఏం పాపం చేసిండ్రండి? ఈరోజు ఒక ఈసీజీ, ఒక 2డీ ఎకో కావాలంటే 1800 రూపాయలు ఉంది మార్కెట్లో. ఈరోజు వాళ్ళకు ఉచితంగా అక్కడ ఆ టెస్ట్ జరిగిపోతుండే. ఈరోజు ఒక నరాల డాక్టర్ని కలవాలంటే కేవలం 300 నుంచి 500 రూపాయలు కన్సల్టేషన్ ఫీజు ఉంది. ఈరోజు ఒక కిడ్నీ స్పెషలిస్ట్, ఒక యూరాలజీ డాక్టర్ని కలవాలంటే 300 రూపాయలు పెట్టి మాబ్నార్ పోయి చూపించుకోవాలి. మరి అలాంటి డాక్టర్లు అందరూ ఆ గ్రామానికి వస్తే ఈరోజు స్వాగతించాల్సింది పోయి ఏంది? ఈరోజు మేము కూడా నిన్న చూసినాం, గౌరవ ఎమ్మెల్యే గారు ఎక్కడన్నా స్పందిస్తారేమో, ఎందుకంటే ఈ సమాచారం కూడా కొన్ని గ్రూపులలో వచ్చింది. ఎమ్మెల్యే గారు స్పందించి అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ భర్తను అక్కడ ఉన్న వాళ్ళని వారించి, అరే ఇది మంచి పద్ధతి కాదు, మీరు అడ్డుకోకండి అని చెప్తాడేమో ఎమ్మెల్యే గారు అని చెప్పని మేము చూసినాం. కానీ ఎక్కడ కూడా లేదది. అరే మీరు ఒక మంచి సందేశం ఇవ్వాల్సిన స్థానంలో ఉండి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటివి సృష్టిస్తే ఏం లాభం? ఈరోజు ఆ షెడ్డుకు కూడా అన్న మీకు కూడా వీడియోస్ అన్ని పెడతా నేను. ఆ షెడ్డుకు వచ్చే ఎంట్రన్స్ వేరే, పోయే ఎంట్రన్స్ వేరే. ఎక్కడ కూడా గుడి ప్రాంగణానికి అంటే గుడికి వేసిన బండలు వేరే, గుడి స్లాబ్ వేరే. గుడి స్లాబ్ అయిపోయిన తర్వాత ఈ షెడ్ అనేది ప్రారంభం అవుతుంది అన్నప్పుడు
ఈరోజు మనను మనం దిగజార్చుకొని మాట్లాడతాం కానీ లేడీస్ వస్తారు గుడిలకు అంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలుసన్నా ఎప్పుడు రావాలి ఎప్పుడు పోవాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇది కేవలం ఒక ఉచిత వైద్య శిబిరం మాత్రమే. అక్కడ ఉన్న 4 గ్రామాల ప్రజలకు మేలు జరగాలని. ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. దయచేసి ఇంకోసారి కూడా చెప్తున్నాము. ఎందుకు అంటే ఎక్కడైనా సరే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను ఎవరన్నా చేసే సేవా కార్యక్రమాలను ఆపుకుంటే మాత్రం మంచిగా ఉండదు, మర్యాదగా ఉండదు అని చెప్పని ఈరోజు పత్రికాముఖంగా చెప్తున్నాం. అదేవిధంగా అధికారులు మీ దృష్టికి ఎక్కడన్నా వస్తే మీరు ప్రతిపక్ష పార్టీల వాళ్లకు ఎలా కూడా న్యాయం చేయలేరు. మేము చెప్తున్నాం కదా, న్యాయం చేయకపోయినా సరే కనీసం న్యూట్రల్ చేయండి రా నాయన మీరు. మేమేమంటున్నాం, మీ పోస్టింగ్ల కొరకు అవతల జీవితాలు నాశనం చేయకండి. ఈరోజు దొంగ కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి అవతల జీవితాలను మీరు నాశనం చేయకండి అని చెప్పని కోరుతున్నాం మేము. ఈరోజు అట్లా ఎవరన్నా అసలు సర్పంచ్ భర్తకి ఏం సంబంధం ఉంటుందండి? ఈరోజు గ్రామానికి వచ్చిన డాక్టర్లను రిటర్న్ పంపించడానికి, ఎందుకంటే మీరు చూడండి ఈరోజు జడ్చల్ల కన్యకా పరమేశ్వరి గుడి ఉంది. కన్యకా పరమేశ్వరి గుడి పైన కమ్యూనిటీ హాల్ ఉంటుంది. దాంట్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. మరి ఇక్కడ జరగని అపవిత్రం అక్కడ మెడికల్ క్యాంప్ పెడితే ఏం అపవిత్రం అవుతుందండి? నాకు అర్థమైతలేదు. ఒక రక్త పరీక్ష చేసేటప్పుడు 2 చుక్కల రక్తం కింద పడితే ఆ ప్రాంగణం అంతా అపవిత్రం అవుతుందా? నవ్వుతారు ఎవరన్నా చూస్తే కూడా జనాలు. దయచేసి మీడియా ద్వారా మేము ఒక్కటే చెప్తున్నాము, ఇట్లాంటి చర్యలు మంచిది కాదు. మేము నిన్న సంయమనం పాటించి బయటికి వచ్చినాము. అక్కడ మేము బలవంతంగా క్యాంపు చేయాలనుకుంటే ఎలానన్నా చేసేవాళ్ళం, కానీ మా గౌరవ లక్ష్మారెడ్డి గారు మాకు అది నేర్పియలే. గతంలో మేము సర్పంచులు ఉన్నప్పుడు మా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏమైనా కార్యక్రమాలు చేస్తే మేము అడ్డు తగులితే లక్ష్మారెడ్డి గారు మమ్మల్ని వాదించేవాళ్ళు. ఆ రోజు వద్దు, మీరు అలాంటి పనులు చేయకండి, గ్రామ ప్రజలకు మంచి జరిగే పనులకు మీరు సహకరించండి, లేదంటే సైలెంట్గా ఉండండి అని. కానీ ఈరోజు జడ్చల్ల సంప్రదాయం లేదు. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి చెప్తున్నాం, డిపిఓ గారికి కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాం, దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎందుకు దానికి తాళం వేసి ఈరోజు ఆ మెడికల్ క్యాంపుని రద్దు చేయాల్సిన అవసరం వచ్చింది, దీనిపైన పూర్తి విచారణ చేసి వాళ్ళ పైన ఈరోజు యాక్షన్ తీసుకోవాలని చెప్పని కూడా మేము కోరుతున్నాం.